దయచేసి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు. ఒక కేసు అంటే ఈ రోజుతో అయిపోయి ఎఫ్ఐఆర్ కాదు, జీవితకాలం అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఇవాళ రోజున ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. ఎక్కడైనా సరే ఆన్లైన్ అయిపోయింది. మీరు ఎక్కడికి ఏ ఉద్యోగానికి వెళ్ళినా, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా, జాబ్ చేయాలని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కేసులు అనేవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. రేపు మీ నాయకుడు అధికారంలో రాకపోతే ఆయన బానే ఉంటాడు, తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఏదైనా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యవస్థలను అడ్డబెట్టుకుని ఎలా మనుగడగలుగుతున్నారు. కానీ మీ పరిస్థితి అది కాదు. కాబట్టి యువతను ఒకటే కోరుకుంటున్నాను, ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నాను. ఎవడ్రా మిమ్మల్ని ఓన్ చేసుకుంది? అనంతపురంలో వాడిని ఏ ఎమ్మెల్యే ఓన్ చేసుకున్నాడు, రాప్తాడులో ఏ ఎమ్మెల్యే ఓన్ చేసుకున్నాడు, ఎగురుకుంటా పోయాడు. కానీ ఏ ఎమ్మెల్యే వాడి గురించి ఒక పోస్ట్ పెట్టాడు? ఏ ఎమ్మెల్యే ఓర్ ఏ మినిస్టర్ వాడి గురించి ఒక వాయిస్ ప్రెస్ మీట్ పెట్టాడు? అట్లుంటాయి మీ బతుకులు, అట్లా ఇడిచేస్తారు మిమ్మల్ని. మేము గర్వంగా చెప్పుకుంటాం, వీఆర్ వర్కింగ్ అండర్ ద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. వీఆర్ వెరీ ప్రొటెక్టెడ్, వెరీ వెరీ ప్రొటెక్టెడ్. ఎందుకు అంటే ఒక చిన్న కేసు పడినా కూడా మమ్మల్ని ఫాలో అప్ చేసే విధానం దగ్గర నుంచి, మమ్మల్ని బయటికి తీసుకొచ్చే విధానం దగ్గర నుంచి వీఆర్ వెరీ ప్రొటెక్టెడ్. మీ బతుకులకి ఏముంది? మీ బతుకులకి ఏముందో నేను చెప్పనా? జడ్జిల మీద కమెంట్ చేసి కొవ్వెక్కి, అది కూడా దగ్గరుండి మిమ్మల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరినీ స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు లీడర్స్తో మాట్లాడించి జడ్జెస్ పైన, వాళ్ళపైన కమెంట్స్ చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపించి, ఆ కేసులో దాదాపు 20 మంది పైగా అరెస్ట్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తే కనీసం మీకు లీగల్ అసోసియేషన్ కూడా ఇప్పించలేకపోయిన పరిస్థితి మీ పార్టీది. కనీసం లీగల్ సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి మీ పార్టీది. ఎందుకురా ఇక్కడికి వచ్చి ఎలివేషన్లు వేసుకుంటారు? ఎందుకు వేసుకుంటారు? నా సిగ్గు అనిపించట్లేదా మీకు? అదేవిధంగా ఈరోజు అనిత గారి పైన చేసిన నిజంగా ఒక చెత్త పని మీరు చేసింది. అనిత గారిది ఆ వీడియోని కట్ చేసి ట్రిమ్ చేసి మీ మొక్కలకు మార్పు చేసి అంత సినిమా లేదు, కానీ ఒక వీడియోని అంత టెక్నాలజీ మీ దగ్గర లేదు. కానీ సో చాలా తెలివిగా కట్ చేసి ట్రిమ్ చేసి అతికించి జనాల్లోకి ఇది నిజం అన్నట్లు వదిలిన మీరు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మేము దాన్ని నిజాన్ని వెలికి తీసి, మీరు చేసిన ఫేక్ లెటర్ని, మీరు చేసిన ఫేక్ వీడియోస్ని మీ మొక్కాన్ని కొట్టి అసలు నిజమేంటనేది జనాలకి ఇదే ప్లాట్ఫామ్లో మీకన్నా బలంగా మేము ముందు తీసుకెళ్ళినప్పుడు, అది సజ్జల భార్గవ్ రెడ్డి నీకు సలహా చెప్తాను, కొన్ని రోజులు మా సోషల్ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అవ్వు. కనీసం ఎలా నీతిగా పనిచేయాలి, ఎలా నీతిగా పార్టీ లైన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలా పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని ఒక తాటిపైకి తీసుకురావాలి, ఎలా వాళ్ళతో పని చేయించాలి అనేది కనీస అవగాహన వస్తుంది. మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఏ కార్యకర్త అయినా దగ్గరికి వెళ్ళి వాళ్ళు యాక్సెస్ ఇస్తే నీకు వెళ్ళి 4 రోజులు నేర్చుకునిరా. ఇంకా చిన్నపిల్లలాగాను చిన్న యాషలు చిరాకు వస్తుంది మీతో రాజకీయం చేయాలంటే. అట్లీస్ట్ ఎదగండ్రా బాబు, మబ్బు వేదవల్లారా, ఇంకా మార్ఫుడ్ ఫొటోస్ దగ్గరే, ఇంకా ఇట్లా ఎడిట్ చేసిన వీడియోస్ దగ్గరే, ఫేక్ వీడియోస్ దగ్గరే ఆగిపోయారు అంటే అసహ్యం వేస్తుందిరా. ఎదగండ్రా, టెక్నాలజీ చాలా మారిపోయిందిరా. మీకన్నా ముందు నిజాలు ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చిందిరా. ఒకప్పుడు మీకు చెల్లిందేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు చెల్లిందేమో, ఇప్పుడు చెల్లే పరిస్థితి లేదు కదా, అయినా చేస్తున్నారు. అసలు వీటన్నిటిని భరిస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడైతే ఉన్నాడో యాజ్ సీఎంగా, మీరు ఇంత ఫాల్ అయిపోతున్న, ఇంత డౌన్ఫాల్ మీరు చూపిస్తున్నా కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. దానికి మాత్రం వాడిని మెచ్చుకోవచ్చు, ఇంకా మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు చెయ్యాలి, ఇట్లాంటి లేఖి పనులు చేస్తూ ఉండాలి, మీ లేఖితనాన్ని మేము జనాలకి చూపిస్తూ ఉండాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నాను అనమాట.
సో ఇలాంటి లేఖి పనులు చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మిత్రులందరికీ ఒకటి, వైసీపీ తోటి రాజకీయ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ అంతే. వీళ్ళు ఫేకులు వీడియోలు మీకు ఎడిట్లు చేసి మీకు ఇస్తే దాన్ని పిచ్చాల్లాగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఈ చింతాగఢ్లాగా, తర్వాత ఈ కొంత రెడ్డి కమ్యూనిటీ అంతా షేర్ చేస్తూ ఉంటారు. ఎవడు ఈ దేవేందర్ రెడ్డి గుర్రంపాటిగాడు, లేకపోతే కొన్ని హైయెస్ట్ కొంత హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న పేజెస్ నుంచి కానీ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి కానీ షేర్ చేయించేసి వాళ్ళ చేతులు దులుపుకొని కూర్చుంటారు. అప్పుడు ఎవరు నాశనం అయిపోతారు? మీలాంటి వాళ్ళు. మీకేంటి ఆడేసాడు కదా అని చెప్పేసి మీరేసారు కదా అని చెప్పేసి మీ పక్కన వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ ఫేక్ వీడియోస్. దాని తర్వాత అది నిజం అని తెలిసిన తర్వాత అని మిమ్మల్ని మొఖం మీద ఉమ్మేయడం, లేకపోతే అనిత గారికి ఒళ్ళు మండి ఎవడైతే వాటిని ట్రోల్ చేశాడో వాళ్ళందరిపైన బల్క్ కేసులు పెట్టారనుకో, రేపు పొద్దున మీకు ఉంటుంది చూడు. జైల్లో చెప్పకూడదు తినేది మీరే. చెప్పకూడదు తిన్నా మిమ్మల్ని జైలుకి గంటేసినా మీ వైసీపీ వాడు ఎవడు రాడు మిమ్మల్ని కాపాడడానికి. ఒక నాయకుడు సర్పంచ్ అనేవాడు కూడా రాడు మీకు బెయిల్ ఇవ్వడానికి, తెలుసా? ఒక సర్పంచ్ కూడా రాడయ్యా మీకు బెయిల్ ఇవ్వడానికి. జైల్లో చెప్పకూడదు తినాల్సింది మీరే. ఆల్రెడీ దాంట్లో మీరు ప్రూవెన్ అయి ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళకి మా వైసీపీ సోషల్ మీడియాకి, వీళ్ళకి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు అని ఒక లెటర్ హెడ్ వస్తుంది మీ పార్టీ నుంచి. అవి మీ బతుకులు అంత చిల్లరగా తీసి పడిస్తారయ్యా మిమ్మల్ని. అర్థం చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నా. ఇలాంటి చిల్లర వ్యాపారాలు చేసేటప్పుడు, ఇలాంటి చిల్లర పనులు చేసేటప్పుడు దీని వెనకాల పర్యవసానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆలోచించి ఒక వీడియో వాళ్ళు వదులుతున్నారు అంటే అది నిజం అవుతుందా కదా అని మీకు ఒక సొంత బుర్ర ఉంటుంది కదా, ఆ సొంత బుర్ర పెట్టి దానిపైన అప్పుడు జాగ్రత్తగా వీడియోస్ని మీరు కూడా పోస్ట్ చేసి ట్రోల్ చేయండి. ఒకవేళ అది ఫేక్ కనుక అని తెలిసింది అనుకో, రేపొద్దున మన బతుకులే ఏంటి? కేసులు అయినాయి అనుకో, రేపొద్దున్న ఆవిడ కేసు పెట్టింది అంటే రేపు మన బతుకులే ఏంటి? మనం జైలుకి పోతే కనీసం మనకు జైల్లో ఉంటే బెయిల్ కూడా ఇచ్చే నాయకుడు లేడు మన పార్టీలో. మళ్ళీ మన కొంపలోంచే ఖచ్చితంగా బెయిల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక అవగాహనతో ఉండండి మీరు. ఓకే? మీ కొంపలో వాళ్ళు తప్పించి మళ్ళీ మీకు బెయిల్ ఎవరు ఇవ్వడు. వాళ్ళు ఏదోకెందుకు మనం తప్పు చేసి వెళ్ళినాడు, దోలెక్కి మాట్లాడాడు, మళ్ళీ ఈ వెదోకి మళ్ళీ మనం మన ఆస్తులు తాకట్టు పెట్టి బెయిల్ ఇప్పించాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు వదిలేశారనుకో, ఇంక మీ పరిస్థితి చూసుకోండి.